నమస్కారం, నేను మీ జీవిత. ఆమన్కల్ మున్సిపాలిటీ కేంద్రంలో గాంధీ బొమ్మ చౌక్ వద్ద మాజీ జాతీయ బీసీ కమిషనర్ సభ్యులు తల్లోచి ఆచారి, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది. అదే విధంగా గ్రామ వీధుల్లో తిరుగుతూ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోరెటి నరసింహ, చెక్కల లక్ష్మణ్, చైర్మన్ రాంపల్ నాయక్, అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, మాజీ అధ్యక్షులు శ్రీకాంత్ సింగ్, చెన్నకేశవులు, విజయ్ కృష్ణ, రవి రాథోడ్, మహేష్ సిరి, శ్రీశైలం, శ్రీను, మహేష్, అశోక్, శ్రీనివాస్, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ బాబు దంపతుల వివాహం వార్షిక దినోత్సవ సందర్భంగా ఎంజేపీ టీబీసీ రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్లో కిచెన్ సామాగ్రి కొరకు 16,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది. బాదం రాఘవేందర్, ధనలక్ష్మి, ప్రధాన కార్యదర్శి నీల కోటేశ్వర్, శ్రవంతి, కోశాధికారి మాజీ పెద్ద రవికుమార్, కల్పన, చూలూరి రమేష్ బాబు దంపతులకు శాల్వతో సత్కరించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి మిత్రులు, వనిత మిత్రులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రజలు తెల్లవారుజాము నుంచే రంగులు చల్లుకున్నారు. మెదక్ జిల్లా రేకోడ్ మండలంలో అన్ని గ్రామాల నుంచి యువకులు, ప్రజలు హోలీ సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారు. మండల కేంద్రమైన రేకోడ్ లో చెన్నై గారి చక్రపాణి ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు చిన్న పెద్ద అంతా కలిసి డీజే పాటలతో హ్యాపీగా జరుపుకున్నారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వివేకానంద కాలనీలో పల్లవి రెస్టారెంట్ లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు భయాందోళనకు గురై పరిగెత్తారు. అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయగా మంటలను అదుపు చేశారు. కదులుతున్న రైలు నుంచి కింద పడ్డ వ్యక్తిని రైల్వే కానిస్టేబుల్ కాపాడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. భువనగిరి రైల్వే స్టేషన్ లో జగదీష్ తన కూతురు అశ్విని మరియు తన మిత్రుడితో కలిసి కదులుతున్న రైలు ఎక్కబోతూ కింద పడగా అక్కడ విధులు నిర్వహిస్తున్న రైల్వే కానిస్టేబుల్ బాలాజీ వెంటనే స్పందించి కాపాడాడు. స్వల్ప గాయాలతో జగదీష్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 50,000 లంచం తీసుకుంటూ హైదరాబాద్ గచ్చిబౌలిలో విద్యుత్ శాఖ ఏడీఈ సతీష్ రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఆయన నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు శుక్రవారం జరిపిన సోదాలలో 100 కోట్లకు పైగా విధులు, స్థిరాస్తి పత్రాలు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం సతీష్ రెడ్డిని రిమాండ్ కు తరలించారు. సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలం సింగీతం గ్రామంలో మైనార్టీ యువకులంతా కలిసిమెలిసి భారీ ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. అలాగే మసీద్ సదర్ సాబ్ మొహమ్మద్ సుల్తాన్, సయ్యద్ కాజామియా, మారుఫ్ అలీ, సదర్ సాయిద్ మియా వీరందరికీ మైనార్టీ యువకులు ఘనంగా సన్మానించి ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో యువకులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.